అందమైన చర్మ సౌందర్యం మీ సొంతం. సెకండ్ ఆక్వా రేడియన్స్ డీప్ క్లెన్సింగ్ జెల్. ఇక్కడ నొప్పి తగ్గిపోదులేరా ఉండు. కాసేపు ఓర్చుకోరా, అదే తగ్గిపోద్ది. ఎవరు నువ్వు? చెప్పు, నీ పేరేంటి? చెప్పు, ఎవరు నువ్వు? చెప్పు 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 మరి ఎవరు నువ్వు? శాకిని, డాకిని, లంకని, వెళ్ళిపో, ఈ ఒంట్లోంచి వెళ్ళిపో, వెళ్ళు. దెయ్యం పోయింది. నా కొడుకు దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. శుభసూచకం అంటే ఇదే. బాగున్నాను రా. అమ్మ బాగుంది, ఇక్కడే ఉంది. మాట్లాడతావా? హలో దుర్గా, ఎలా ఉన్నావు నాన్న? బాగున్నానమ్మా. అమ్మా, అది నన్ను ఒక అమ్మాయి ప్రేమిస్తుందమ్మా. ఇంతవరకు మీకు చెప్పకుండా ఏం చేయలేదు. ఏం చేయమంటారు? తల్లిదండ్రులకు చెప్పా చేయకుండా పెళ్లి చేసుకునే ఈ రోజుల్లో ప్రేమించాలా వద్దా అని నన్నడుగుతున్నావేంట్రా? నీకు నచ్చిన పని చెయ్యి. థ్యాంక్ యూ అమ్మా. అలాగే అమ్మా, ప్రేమలో పడి చదువుని మర్చిపోకు. సరేమ్మా, ఇంకుంటాను. జాగ్రత్త. ఉంటానే. ఏంటి కార్ ఇక్కడ ఆపావు? ఐ లవ్ యూ డార్లింగ్. మీ టూ. ఏమైంది? లవ్ అనగానే కంపల్సరీ ఇవన్నీ చేయాలా? నాకు ఇష్టం ఉండదు. ఒక టచ్ హగ్ అవుతుంది, ఒక హగ్ కిస్ అవుతుంది. ఆ కిస్ సెక్స్ అవుతుంది. ప్రాబ్లం ఏంటి? అంజు వద్దని చెప్పా కదా, ఫూలిష్ గా చేయొద్దు. లవ్ లో కొట్టుకోవడం, రెచ్చిపోవడం కామనే కదా. రెచ్చిపోవడమా? ఏంటా లాంగ్వేజ్? నువ్వు కూడా రెచ్చిపో. బాయ్. చా, ఆ అమ్మాయి తోడు లేకుండా ఒక్కడిని ఎలా తొక్కోవాలి? చా, అయినా దీని వదలను. ఇప్పటికైతే వలిషత కానిద్దాం. పద, వెళ్ళి చూద్దాం. మీరు వెళ్ళండి ప్లీజ్, నేను ఇక్కడ ఉంటాను. ఇదేదో ఆ దెయ్యం పని అయ్యి ఉంటది. నేను కార్ మీద కూర్చుంటాను, నేను చక్కగా సేఫ్టీ. హలో, పద. హలో, ఎవరండి లోపల? ఈ ఫోటోలో వ్యక్తిని ఎక్కడైనా చూసారా? తెలీదండి. ఈమెని చూడలేదండి. ఇతన్ని ఎక్కడైనా చూసారా? లేదండి, చూడలేదండి. ఏట్రా, ఇతన్ని ఎక్కడైనా చూసావా? తెలీదు సార్. తెలీదు. ఈ అమ్మాయి వీళ్ళ సార్? ఎక్కడా? మీ డౌట్ కన్ఫర్మ్ అయింది సార్. సార్, ఈ 30 జంటలు మాజీ ప్రేమికులే. విచ్చలవిడిగా తిరిగి ప్రేమకు చెడ్డ పేరు తెచ్చిన వాళ్లే. విచ్చలవిడిగా తిరిగి ప్రేమను అపవిత్రం చేసిన వారిని కిడ్నాప్ చేశాడు. వాడు ప్రేమ జంటల్ని కిడ్నాప్ చేసి ఏం చేస్తున్నాడో, ఎక్కడ పెడుతున్నాడో తెలియాలి. అది ఎలాగా? మామా, ఐఎమ్ కిడ్నాప్డ్. డోంట్ కాల్ మీ బ్యాక్.
ఏమైంది సార్? షిట్, ఆ కిడ్నాపర్ నా మేనల్లుడిని కిడ్నాప్ చేశాడు. వెంటనే వెళ్ళి 9966204567 ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో రిసర్చ్ చేయి. గో. ఏమైంది సార్? షిట్, ఆ కిడ్నాపర్ నా మేనల్లుడిని కిడ్నాప్ చేశాడు. వెంటనే వెళ్ళి 9966204567 ఈ నెంబర్ ఎక్కడి నుంచి వచ్చిందో రిసర్చ్ చేయి. గో. మెసేజ్ ఎక్కడి నుంచి వచ్చిందో కనుక్కున్నావా? కనుక్కున్నాం సార్. శ్రీశైలం హైవే రోడ్ నుంచి వచ్చింది. లెట్స్ గో, కమ్. వాడిని కూడా కారులో ఎక్కించుకో. చూడు మిస్టర్, ఇప్పటి వరకు నువ్వు చెప్పినట్టే అన్నీ చేశాను, కానీ నా చుట్టూ ఏం జరుగుతుందో తెలియక చచ్చిపోతున్నాను. అసలు ఏంటిదంతా? క్వశ్చన్ చేయొద్దంటే మళ్ళీ వేస్తున్నా. నీ ఎదురుగా ఉన్నవాడు కొన్ని సెకండ్లు మాత్రమే అక్కడ ఉంటాడు. వాడిని మిస్ చేసుకుంటే తేజుని కూడా మిస్ అవుతాం. వెళ్ళరా, వెళ్ళు. రే పిచ్చోడా, ఏంటయ్యా బాబు అలా చూస్తున్నాం? వచ్చి కారెక్కు. ఏమైంది? టైర్ పంచర్ అయింది సార్. సినిమా కథలో టర్నింగ్ పాయింట్లో ఏంటయ్యా డిస్టర్బెన్స్? త్వరగా కానీ. ఏంట్రా ఈవిల్ డెడ్ సినిమా చూస్తున్నావా? మ్యాటర్ మర్చిపోతున్నావు? నువ్వు ఒక పిరుగొని ఎక్కించావు కదా, వాడు నా బుర్ర తింటున్నాడు. మ్యాటర్ గుర్తుంది. నేను నా లవర్ తేజుతో ఎంజాయ్ చేస్తున్న టైం అది. అంజు, మనం ఎప్పటికి ఇలాగే ఉంటాం కదా? నోను, కాసేపు అయ్యాక ఇంటికి వెళ్ళిపోదాం. మొద్దు, నేను అనేది లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాం. ఏంటి బస్లోనా? చూరుకుంటాం. అంజు, యాడోకే, నిన్ను అప్పటికే వదులుకోండి. పల్లి, ఎందరో ప్రేమికుల్ని కలిపిన నాకు ప్రేమించాలనే ఐడియా రాలేదు. అది నీ వల్లే వచ్చింది. ఐ లవ్ యూ. నీలాంటి మంచివాడు దొరకడం నా లక్. ఐ లవ్ యూ. 오빤 강남 스타일 강남 스타일 오빤 강남 스타일 DJ Hélio, o DJ que arrebenta. 낮에는 따사로운 인간적인 여자 커피 한 잔에 여유를 아는 품격 있는 여자 밤이 오면 심장이 뜨거워지는 여자 그런 반전 있는 여자 రా దుర్గా. 너는 선어해 낮에는 너만큼 따사로운 그런 선어해 커피 식기도 전에 원샷 때리는 선어해 밤이 오면 심장이 터져버리는 선어해 그런 선어해 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 아름다워 사랑스러워 그래 너 그래 바로 너 지금부터 갈 때까지 가볼까 오빤 강남 스타일 강남
Ai, ai, ai. Mas quem quer ouvir DJ Hélio, toca aí, DJ Hélio. O DJ que arrebenta as que é de verdade, viu? Ai, ai, ai. Open Gangnam Style. రే దుర్గా, ఏంటి వర్షం ఇలా డల్గా? కొంప తీసి నువ్వు పెళ్లి చేసిన ప్రేమ జంట పేరెంట్స్ నీ మీద కంప్లైంట్ పెట్టారా ఏంటి? చెప్పరా, ఏమనుంటే మావయ్యతో చెప్పి హెల్ప్ చేపిస్తా. రే సారీరా, నిన్నెలా ఓదర్చాలో తెలియక అలా అన్నాను. మీ మామయ్యని కలవాలరా. రే నువ్వు అడగాలే కానీ ఇప్పుడే పరిచయం చేపిస్తాను. ఫార్మాలిటీస్ అని కరెక్ట్గా ఉన్నాయా? అవును సార్. హాయ్ మావయ్య. రారా. ఎవరితను? నా ఫ్రెండ్ దుర్గా మావయ్య. నమస్తే సార్. నమస్తే మావయ్య, మా ఫ్రెండ్ ఏదో నీతో మాట్లాడాలంటున్నాడు. నాతోనా? కూర్చో. చెప్పా. సార్, మా అమ్మ నాన్న హత్య చేయబడ్డారు. హత్య ఎలా జరిగింది? నీకెవరి మీద అనుమానం ఉందా? అనుమానం అంటే మా ఫ్రెండ్స్ ఇద్దరు ప్రేమించుకొని ఇంట్లోంచి పారిపోయి నా దగ్గరకు వచ్చారు. వాళ్ళని మా ఇంట్లోనే ఉంచాను. అక్కడ ఏం జరిగిందో ఏమో. ఆ రోజు అమ్మా నాన్న చనిపోయారు. వాళ్ళ ఫొటోస్ ఇవేసి. వీళ్ళు కాలేజ్ స్టూడెంట్స్లో ఉన్నారు. పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చావా? ఇచ్చారు మావయ్య. సరే, ఈ విషయం నేను చూసుకుంటాను. మీరు అనవసరంగా ఆలోచించి చదువులు పాడు చేసుకోకండి. అలాగే సార్. మీరిద్దరు కలిసి ఇక్కడే భోంచేయండి రా. అలాగే. నేను అలా బయట కలుస్తాను. ఓకే మావయ్య. సాయి, నన్ను మర్చిపో. నీ ప్రేమకో నమస్కారం. నాకు వేరే వాడితో ఎంగేజ్మెంట్ అయింది. ప్రేమ ప్రేమ అని అంతా చెడగొట్టకు. అలా మాట్లాడతావేంటి? నువ్వు లేకుండా నేను బతకలేను. ఐ లవ్ యూ జ్యోతి. బతకలేకపోతే చావు. నన్ను చేసుకోబోయేవాడు కోటీశ్వరుడు. ఆ లైఫ్ నువ్వు ఇవ్వగలవా? నీ తొక్కలో ప్రేమ నీ దగ్గరే పెట్టుకో. బాయ్. జ్యోతి, ఇక్కడే ఉన్నానేంటి? పనుంది పదా. నీతో ఉంటే నా పని అయిపోయేలా ఉందిరా. ఒరే, ఆ డాన్స్ ప్రోగ్రామ్ ఆపి రారా. ఎక్కడున్నావో ఏం జరుగుతుందో తెలియట్లేదు నీకు. ఎక్కు. మళ్ళీ ఏమైందయ్యా? రేడియేటర్ హీట్ ఎక్కింది సార్. ముందే చూసుకోవాలి కదయ్యా. అసలే నా బుర్ర హీట్ ఎక్కిపోతుంది. వెళ్ళి నీళ్ళు పోయి వెళ్ళా. 5 minutes సార్. వాటర్ సార్. ఏంటి సైలెంట్గా ఉన్నావు? నీ మాజీ లవర్ నిన్నెప్పుడు గుర్తు చేసుకోలేదా? నా మాజీ లవర్ నన్ను ఎప్పుడూ మర్చిపోలేదు. ఓసారి ఫోన్ చేసి
హాయ్ వల్లి. హాయ్. ఎక్కడున్నావు? ఏమైపోయావురా? అసలు ఎవ్వరు లేకపోతే నేను బోర్గా ఫీల్ అవ్వనా? నేను నీతో తర్వాత మాట్లాడతాను, పెట్టే. ఏ అంజన్, దుర్గా వల్ల నా వల్ల కాదురా. ఆ ముడిగా ఉండే ఫేస్ నేను ఎక్కడ చూడలేదు. మావయ్య ఇస్తున్నారు, నేను తర్వాత మాట్లాడతాను, ఫోన్ పెట్టే. ఓకే ఓకే. వచ్చేస్తున్నాను. అవునే, నాకు చాలా భయంగా ఉంది బంగారం. ఏంట్రా భయపడుతున్నావా? నేనేమి భయపడినా. ఆపు, కారు ఆపు ముందు. నా లవర్ నిన్ను అడిగిందా? నేను నీ లవర్ చెప్పలేదురా, నా పర్సనల్ వ్యక్తికి చెప్తున్నా. పొరిగింటి పుల్లకూర రుచి అంటారు కదా. నీ గురించి తప్పించట్లేదురా, నా తేజు గురించి తప్పిస్తున్నాను. ఏంటి తప్పించలేదంటున్నావు? నా బంగారం నీకు ఫోన్ చేసిందా? నేను మాట్లాడుతుంది నా పర్సనల్ వ్యక్తితో. ఇంకోసారి మాట్లాడేవో చంపేస్తా. మరి నా ఫోన్కి ఈయన మాటలు సింక్ అవుతున్నాయేంటి? నువ్వేం చేస్తున్నా? నన్నేం చేయాలనుకుంటున్నా? అది తెలిసింది. ఏంటో నా బంగారంతో మాట్లాడుతున్నావు? తనేమో నీకు ఫోన్ చేసిందా? నీ బంగారంతో నేను మాట్లాడలేదురా, నీతో నాతో మాట్లాడేది ఒక్కడే. ఒక్కడేనా? అంటే సేపు మాట్లాడేది అబ్బాయితోనా? నిన్ను కిడ్నాప్ చేశాడ్రా. మళ్ళీ ఏమైంది? తెలియదు సార్. ఇంకోసారి స్టార్ట్ చేయి. చూస్తున్నా సార్. సార్ డీజిల్ అయిపోయింది సార్. సుబ్బు, ఇందాక మాకు మెసేజ్ వచ్చింది. ఆ నెంబర్ ఏరియాలో చెప్పు. సార్ సిగ్నల్ ట్రేస్ అయింది సార్. మీరు ఎగ్జాక్ట్ గా స్పాట్ కి దగ్గరలోనే ఉన్నారు సార్. మీరు వెళ్ళవలసింది లెఫ్ట్ లో ఉన్న ఫారెస్ట్ లోకి సార్. ఇక అంజన్ నంబర్ కి వీడియో కాల్ వచ్చింది. తేజో అన్న అమ్మాయి ట్యాబ్ నుంచి 3 గంటల క్రితం వరకు టచ్ లోనే ఉన్నారు సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఎస్ సార్. నువ్వు ఆగు ఆగు, నువ్వెక్కడే ఉండు. ఏ ఆగవే, తీస్తున్నానుగా. ఎవరే బాబు, ఎందుకు అలా కూర్చోవు? ఆగు, దగ్గర రావద్దు. ఒక్క నిమిషం ఆగు. ఇదిగో నీకు మంచి ఆఫర్ ఇస్తాను. ఈ అమ్మాయి కంటే కత్తిలేని ఫిగర్ నా దగ్గర ఉన్నారు. నీకు అరేంజ్ చేస్తాను. నన్ను చెయ్యి. ఆగరా, దేవత లాంటి భార్యను చిత్రహింసలు చేస్తూ అక్రమ సంబంధాలు పెంచుకున్నావు. నీలాంటి వాడికి నేను మరణశిక్ష విధిస్తున్నాను. చెప్పేనా భయ్యా, మంచోడు. భయ్యా, అమ్మాయిని ఎక్కడికి పంపించమంటావు భయ్యా? దుర్గా, తేజును వదిలేరా. తేజును వదిలేస్తాను రా, కానీ నిన్ను వదలను. ఇదంతా ఎందుకు చేస్తున్నారా? ఎవరా వీళ్ళంతా? అది నీ ఒక్కడికి చెప్పాల్సింది కాదు. నేను కిడ్నాప్ చేసి చంపిన వారి తల్లిదండ్రులకి చెప్పాలి. నన్ను తప్పు పట్టిన సమాజానికి చెప్పాలి. నన్ను పట్టుకోవాలని చూసే
చట్టానికి చెప్పాలి. దుర్గా రారా అంజన్ రా. నేను ఇలా మారడానికి ప్రేమను అలుసుగా చూసే నీలాంటి వాళ్ళ వల్లే. విను చెప్తున్నా. నేను ఆ రోజు మిమ్మల్ని కలిసి రూమ్కి వెళ్ళాక నాకు ఫోన్ వచ్చింది. దుర్గా, నేను సాయిని మాట్లాడుతున్నా. సాయి చెప్పరా. రే, ఒకసారి అర్జెంట్కి ఊరికి రారా. ఏమైందిరా? వచ్చాక చెప్తాను, రారా. వస్తున్నా. హాయ్ దుర్గా. ఈరోజు నేను మా ఊరు వెళ్తున్నాను. అమ్మా నాన్నతో మన పెళ్లి విషయం మాట్లాడతాను. నీకు ఓకేనా? వావ్, థాంక్యూ. నేను మీ ఊరు వస్తాను దుర్గా. నేను వెంటనే వచ్చేస్తాగా. ఇట్స్ ఓకే, త్వరగా రావాలి మరి. బాయ్ బాయ్. డొక్కుబండి హైవే రోడ్లో తీసుకురావడం తప్పైపోయింది. ఏం చేద్దాం? ఎవరినన్నా లిఫ్ట్ అడుగుదాం. సార్ లిఫ్ట్ సార్, లిఫ్ట్. నాకు గర్ల్ ఫ్రెండ్ వెయిటింగ్, నాకు టైం అయిపోతుంది. కిస్ సార్, వెయిటింగ్ సార్, ప్లీజ్ సార్. లిఫ్ట్ 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 సార్. ప్లీజ్ సార్, ప్లీజ్, టైం అయిపోతుంది సార్. నా గురించి వెయిట్. ఇవ్వకపోతే ఇవ్వనని చెప్పాలి, అలా వెళ్ళిపోతాడేంటి? ఒరే చంటిగా, పొద్దున్నే అద్దంలో నీ మొహం చూసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పానురా? నిన్ను నువ్వు చూసుకున్న ఒక్కరోజైనా మంచి జరిగిందా? లేదు. సత్యం. ఫోన్ వచ్చింది. డార్లింగ్, హాయ్ బంగారం, వచ్చేస్తున్నారా? స్టార్టింగ్ ప్రాబ్లం. మరీ అంతలా షాక్ అయిపోకు. స్టార్టింగ్ ప్రాబ్లం నాకు కాదు, బైక్కి. వచ్చేస్తున్నారా? కాసేపు తట్టుకో, లేకపోతే దుప్పటి వెచ్చగా కప్పుకో. పిచ్చిది, మంచి పనులు ఉన్నట్టుంది. నువ్వు త్వరగా రావే కారు ముండా. లిఫ్ట్ ప్లీజ్, లిఫ్ట్. మై డార్లింగ్ వెయిటింగ్, ప్లీజ్. లిఫ్ట్ సార్, మై డార్లింగ్ వెయిటింగ్ నా కోసం. కూడా అక్కడ ఏంటి? హాయ్ సార్, మీరు గ్రేట్ సార్. మీరు కత్తి సార్. మీరు తోపు తోపు. తోస్తా. లిఫ్ట్ కావాలి సార్. థ్యాంక్ యూ సార్. ఓహో, గురుడు కూడా మనలాగా మంచి ఫిగర్ని అంటే ఎసుగు తిరుగుతున్నాడు. మనం కూడా ట్రై చేస్తే పోలా, గ్యాప్ కవర్ అవుద్ది. హలో, ఓసారి కారు ఆపితే నేను వెళ్ళి వెనక సీట్లో కూర్చుంటాను. ఏంటి? పేమెంట్ అయినా పర్వాలేదు. నోరు మూసుకొని కూర్చో. అసలే మెంటల్ టెన్షన్లో ఉన్నాను. కారు నుంచి బయటికి తోసేస్తా. దొరకట్లేదేంటి? ఏమైంది? సీట్లో తెయ్యి ఉంది సార్. ఎవరు లేరు అక్కడ? ఎవరు లేరా? సరదా ఖర్చాను సార్. వెనక సీట్లు ఎవరు లేరు. దెయ్యాలందరికీ కనపడవు కదా. ఈ స్పెషల్ ఆఫర్ నాకేలాగుంది. మీరు బాగానే ఉండు సార్.
ల్యాప్టాప్లో ఎవరు మీ ఫ్రెండా? నీకు అవసరమా? మనుషులన్నాక అవసరాలు ఉంటాయి కదా సార్. అది మనుషులకు రా. మనుషులు అంటున్నాడేంటి? గొప్ప తీసి అది వీడు ఇద్దరు దెయ్యాలై ఉంటారా? వాట్ హ్యాపెండ్ సార్? ఒక పక్కన కిడ్నాప్ అయిన పిల్లల తల్లిదండ్రులు బాధపడుతుంటే మనలా టైం వేస్ట్ చేస్తుంటే నవ్వొస్తుంది. టైం వేస్ట్ చేస్తున్నామా? అదేంటి సార్ అలానే సార్? అవును సంజయ్, కిడ్నాప్ గురైన వాళ్ళ ఫోటోలు, పాత కిడ్నాప్ కేసులు స్టడీ చేసినంత మాత్రాన కిడ్నాపర్స్ దొరకరు. ఈ క్రిమినల్స్ లోగడ కిడ్నాపర్స్ కిడ్నాప్ చేసి డబ్బు డిమాండ్ చేస్తారు. అందుకే ఈ కోణం నుండి సంజయ్, ఇది డబ్బు కోసం జరిగిన కిడ్నాప్ కాదు. ఎలా చెప్పగలరు సార్? డబ్బు కోసం అయితే చిన్నపిల్లల్ని కిడ్నాప్ చేస్తారు, ఉడుకు రక్తంతో ఉరకలేసే యువతను కాదు. ఒకవేళ వాళ్ళు ఎదురు తిరిగితే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాదు. సార్, అమ్మాయిలతో వ్యభిచారం చేయించడం కోసం కిడ్నాప్ చేసి ఉండొచ్చుగా? కాదు, అది కాదు. ఎందుకంటే వ్యభిచారం కోసం అయితే అమ్మాయిలు మాత్రమే కిడ్నాప్ చేస్తారు, అబ్బాయిలు కిడ్నాప్ చేయరు. ఎందుకు లేదు సార్, మన ఇండియాలో మేల్ ప్రాస్టిట్యూషన్ కూడా బాగా పెరిగిపోయింది కదా సార్. సారీ సార్, ఉడుకు రక్తం యువత ఎదురు తిరిగితే వాళ్ళ ప్లాన్ వర్కౌట్ కాదేమో. యు గాట్ ఇట్. ఎస్, యు ఆర్ రైట్. కిడ్నాప్ అయిన వాళ్ళ బాడీ పార్ట్స్ అమ్ముకున్నారేమో సార్ కిడ్నాపర్. నో, దానికి ఇంత కష్టపడి రిస్క్ తీసుకుని ఒక ఏజ్ గ్రూప్ని కిడ్నాప్ చేయాల్సిన అవసరం లేదు. చూడండి, క్రైమ్ క్లూ పక్కపక్కనే ఉంటాయి. క్రైమ్ ఎందుకు జరిగిందో తెలుసుకుంటే ఈ క్రిమినల్స్ని పట్టుకోవడం పెద్ద కష్టమేం కాదు. ఎస్ సార్. సార్, క్రిమినల్స్ AK-47 వాడుతుంటే మనం రివాల్వర్ వాడినట్టు కిడ్నాపర్ ఏం కొత్తగా ఉంటే మనం పాతగా ఆలోచించకూడదని తెలిసింది సార్. ఎస్, ఈ కేసుని మనం కొత్త కోణంలో సాల్వ్ చేయాలి. సూర్య, కిడ్నాప్ అయిన యువకుల పర్సనల్ లైఫ్ సంబంధించి మనకు కొన్ని విషయాలు తెలియాలి. వెళ్ళి వాళ్ళ ఫ్యామిలీస్ని, ఫ్రెండ్స్ని కలవండి. ఖచ్చితంగా ఏదో క్లూ దొరుకుతుంది. ఓకే సార్. ఆంజనేయ, ఫోన్ వచ్చింది సార్. బంగారం, హలో బంగారం, వచ్చేస్తున్నారా? 5 నిమిషాల్లో అక్కడ ఉంటాను. పోనీ 3 నిమిషాల్లో ఉంటాను. నాకు ఇక్కడ 1, 2 కూడా అయిపోతున్నాయి. అబ్బా, నేను రాను. అబ్బా బంగారం, నీతో కదరా నేను అన్నది. వచ్చేస్తాలే. అబ్బా, కొంచెం ఫాస్ట్గా. ఇంకొంచెం ఫాస్ట్గా సార్. వదిలే. తేజుకి ఎలా అయినా ఐ లవ్ యూ చెప్పి నా దారిలో పెట్టుకుంటానా? అక్కడ అమ్మాయి, ఇక్కడ అబ్బాయి. ఏంట్రా తొలి ప్రేమ? ఏమా, మీ తమ్ముడు బాలుకి నా తొలి ప్రేమ ఉండేది, మాది తీన్మార్ లైఫ్. పోయి ఆ అమ్మాయికి గుడుంబా శంకర్, గబ్బర్ సింగ్ లాంటి ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. మరి ఉంటే నాకేంట్రా, నాకు జానీ బద్రీ లాంటి ఫ్రెండ్స్ ఉన్నారు. గొడవ అయితే కెమెరామెన్ గంగా రామబాబుతో ప్రెస్ మీట్ పెట్టిస్తా, మ్యాటర్ సెటిల్ అయిపోద్ది. ఆయన కొమరం పుల్ల పంజా విసిరే మా మావయ్య ఉండగా నాకు భయం ఏంటే? హే బంగారం, గోకులంలో సీతలా కాకుండా నీ విగ్రహాలకు అమ్మాయిని సుస్వాదం పలికి ఆ నోరంలో పెళ్లి చేసుకొని ఖుషీగా జల్సా చేయి. ఖుషీగా జల్సా చేయాలనే అమ్మాయిని ఆల్రెడీ పడేసాగా. వీడికి అత్తరింటి దారేది కూడా తెలుసు. తేజు, ఏయ్ తేజు, వీడేంటి అప్పుడే ఫాలో అవడం కూడా స్టార్ట్ చేశాడు. ఏంటి, సారీ చెప్పడానికి వచ్చావా? ఇట్స్ ఓకే. పాప పాజిటివ్గానే రెస్పాండ్ అయింది. తేజు, తేజు, ఏంటంటే మీ బాధ? నాదో ప్రేమ కాదా? నాకెందుకు మీ బాధ? నా బాధే నువ్వు కదా. నేనా? ఎస్, ఐ లవ్ యూ. సక్సెస్ అయినట్టే. ప్రేమ పెళ్లి చేయనని పంతులు పారిపోయినా ఫ్రెండ్ పెళ్లి కోసం నువ్వే పంతులుగా మారి పెళ్లి జరిపించావురా. థ్యాంక్స్. నువ్వు గ్రేట్ రా. హ్యాపీ మ్యారీడ్ లైఫ్ రా. థ్యాంక్ యూ దుర్గా.
ఏంటి అలా చూస్తున్నావు? ఐ లవ్ యూ. గుడ్ మార్నింగ్ చెప్పినంత ఈజీగా చెప్పావు. నాకు చాలా పనులున్నాయి. బాయ్. హే హే నిన్నే. అయ్యో నిన్నే. పోదాం రా. ఆగు పోదాం. అమ్మాయిని మనమే తయారు చేసుకుంటే ఎంత రొమాంటిక్ గా ఉంటుంది కదరా. అప్పుడు నేను దేవుడు అంటారా? అవునరా. రా వెళ్దాం. చంపేస్తా. చంపేరా వాడిని. మన బ్యాచ్ పరువు తీస్తున్నాడు. రే ఆ దుర్గాగాడు మన బ్యాచ్ అమ్మాయికి ఆ బ్యాచ్ అబ్బాయికి పెళ్లి చేశాడు రా. పదండ్రా వాడంతా చూద్దాం. ఈ రోజు అటో ఇటో తేలిపోవాలి. పదండ్రా. ఆ బ్యాచ్ అమ్మాయికి మన బ్యాచ్ అబ్బాయికి పెళ్లి చేశాం కదరా. ఇప్పుడు వాళ్ళ ముఖం చూడాలరా. అందరికి తెలిసేలా చేసాంరా. రే అంజన్ బ్యాచ్ మనం కొట్టడానికి వస్తున్నారు. పదండ్రా. పదండ్రా. దుర్గాని మిస్అండర్స్టాండ్ చేసుకున్నారా. మన బ్యాచ్ అమ్మాయిని మోసం చేయకుండా పెళ్లి జరిపించాడు. వాడి గ్యాంగు మన గ్యాంగ్ అని తేడాలేంట్రా. కలిసిపోదాం పదనరా. ఇప్పటి నుంచి మనం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్. హాయ్ జాన్. హాయ్ వలీషా. ఎందాక వచ్చింది నీ కొత్త లవ్ ప్యాకేజ్? నా ఒపీనియన్ అయితే చెప్పాను, కానీ తన డెసిషన్ కోసం వెయిటింగ్. మరి నీ లవ్ సంగతి ఏంటి? సేమ్ టు సేమ్. బట్ గురుడు కొంచెం గుర్రుగానే ఉన్నాడు. అంత ఈజీగా పడే రకం మాత్రం కాదు. నువ్వు వదిలేసే రకం కాదు కదా. అది నీకు బాగా తెలుసులే. అయినా నువ్వు మాత్రం నన్ను వదిలేస్తావా ఏంటి? నా సంగతి సర్లేవే. దుర్గా సిన్సియర్లా ఉన్న యాక్సెప్ట్ చేస్తాడు. వాణ్ణి పడగొట్టడం కష్టమే. వలీషా తలుచుకుందంటే దుర్గాని పొందుతుంది. ఓకే చూద్దాం. నీ ట్రైల్ ఓకే అవగానే చెప్పాలి నాకు. నువ్వు కూడా చెప్తావుగా. సరే బాయ్. ఓకే బాయ్. ఆపేరేం సార్? నాకు ఆల్రెడీ తడిసిపోయింది. కార్లో దియ్యలేదు. ఇక్కడ కూర్చుంటేనే సేఫ్గా ఉంటుంది. మీరు వెళ్ళండి సార్. ఏమో మళ్ళీ దెయ్యం వస్తే ఏమైంది సార్? సార్ ఈ జర్కిన్ అయిందే సార్. ఇది సార్దే సార్. సార్ సార్ చూడండి, మీరిచ్చే కంప్లైంట్ మా పరిధిలోకి రాదు. పక్క పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. పక్క పిఎస్కి వెళ్తే ఇక్కడికి వెళ్ళమని చెప్పారు సార్ వాళ్ళు. ఏంటయ్యా ప్రాబ్లం? సార్ సార్ పక్క పిఎస్లో ఇవ్వాల్సిన కంప్లైంట్ సార్ మన ఏరియాకి రాదని చెప్తున్నాను. ఆ ఏరియాలో చేయాల్సిన కంప్లైంట్ మన ఏరియాలో, ఈ ఏరియాలో. ఏ సంజయ్ సార్,
కిడ్నాప్కి గురైన అమ్మాయిలు అబ్బాయిల ఫొటోస్ డీటెయిల్స్ తీసుకో. ఓకే ఫాస్ట్. మహేష్ బంజారా హిల్స్, సుజీ ఎస్ఆర్ నగర్, రమా నగర్, కృష్ణ మోతీ నగర్, మహేష్ బంజారా హిల్స్, విజయ బంజారా హిల్స్. ఎస్, చిన్న క్లూ దొరికింది. ఈ కేసు సాల్వ్ కాబోతుంది. 30 మంది అబ్బాయిలు 30 మంది అమ్మాయిలు కిడ్నాప్ అయ్యారు. అంటే 60 మంది 30 జంటలు. సంజయ్ సార్, ఈ అమ్మాయిలు అబ్బాయిల మధ్య ఎలాంటి కనెక్షన్ ఉందో నాకు తెలియాలి. కనెక్షన్ అంటే అదేనయ్యా, వాళ్ళిద్దరి మధ్య లవ్, ప్రేమ అలాంటిది ఏదేనా? సార్ 1 అవర్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేయి. గో. ఓకే సార్. మ్యూజిక్ బయట నుంచి వస్తుంది. ఎక్కడికైనా బయట పెట్టాడేమో. ఏమైంది? నీకేమైనా పిచ్చా? పైన దెయ్యం ఉంది. దెయ్యమా? సరే దిగి చూద్దాం. పైన దెయ్యం లేదు అంతే కదా సార్? పోనివ్వండి సార్, కామ్గా కూర్చుంటాను. అందరూ పైన దేవుడు ఉన్నాడు అంటారు, కానీ నా బతికేంటో దెయ్యం ఉంది. కామ్గా ఎందుకు కూర్చున్నా? ఏదో ఒకటి చెప్తూ ఉండు. నీ స్టోరీ నాకు కావాలి. అసలు ఆ రోజు ఏం జరిగిందంటే తేజుతో ఐ లవ్ యూ తేజు. ఇంకా ఎన్నాళ్ళు నన్ను పరీక్షిస్తావు? ప్లీజ్. నీకేమన్నా పిచ్చా? చెప్తే అర్థం కదా. నీ క్యారెక్టర్ మంచిది కాదట, నీపై నమ్మకం లేదు. నేను నిన్ను ప్రేమించింది నీ మనసుని చూసి దుర్గా. ఒకప్పుడు నేను చాలా మంది అమ్మాయిలతో తిరిగాను, ప్రేమ మాత్రం పుట్టలేదు. నీ ప్రేమలో పడ్డాక నా తప్పు నేను తెలుసుకున్నాను. ఇక ఎప్పుడు తప్పు చేయను. నీకు ఇష్టం లేకపోతే చెప్పు, నేను ఏ బాయ్స్తో ఫ్రెండ్షిప్ చేయను. నాకు నువ్వు కావాలి, నీతోనే నా జీవితం. నీ నిజాయితీ నాకు నచ్చింది. ప్రేమ గురించి త్వరలో ఆలోచిద్దాం. బాయ్ బాయ్. ఎస్. హాయ్ వలి. హాయ్. ఏ వలి, తేజు ఆల్మోస్ట్ లవ్లో పడిపోయినట్టే, కానీ బయట పడట్లేదు. దుర్గా కూడా లవ్లో పడినట్టే, కానీ బయట పడట్లేదు. ఏం చేయాలో తెలియట్లేదు. ఓ ఐడియా, వాళ్ళిద్దరితో ఒక టూర్ ప్లాన్ చేద్దాం. నేనా? నేనేమో దుర్గం తీసుకొని వస్తాను, నువ్వు తేజుని తీసుకొని రావాలి.